లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా బిగ్ బాస్ 8 సందడే కనిపిస్తోంది. ఈసారి ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద బెట్టింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. 14 మంది కంటెస్టెంట్స్ వచ్చేసారు. వాళ్ళలో విన్నర్ ఎవరు అనేది కూడా కొంతమంది ఇప్పటికే గెస్ చేసేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి కూడా బిగ్ బాస్ ని ఫాలో అవుతున్న ఎంటర్‌ప్రెన్యూర్ దీప్తి ఆకెళ్ళ గారు నాతో పాటు ఉన్నారు. ఈ రోజు ఆవిడ శేఖర్ భాషా గురించి, అలాగే మిగతా కంటెస్టెంట్స్ గురించి, బిగ్ బాస్ 8 గురించి అనేక రకాలైన ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు. నమస్తే దీప్తి గారు. నమస్తే అండి. నమస్తే స్వరూప గారు. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే బిగ్ బాస్ 8 కోసం మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆబ్వియస్లీ అండి. ఆఫ్ కోర్స్ మేము కూడా. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికి పండగ అండి. 100 డేస్ ఫెస్టివల్ ఇది. ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళకి, ఎందుకంటే తెలుగులో సీజన్స్ స్టార్ట్ అవ్వడమే లేట్. హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్ లో ఆల్రెడీ 14-15 సీజన్స్ నడుస్తున్నాయి. సో ఆబ్వియస్లీ మనం 8 years బ్యాక్ ఉన్నాం కాబట్టి మనందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఆ డే వచ్చేసింది. నిన్న నాగార్జున గారు బ్లాస్ట్ చేసేసారు దాన్ని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ యాజ్ ఏ బిగ్ బాస్ ఫ్యాన్. అయితే కంటెస్టెంట్స్ ఎవరు ఉండొచ్చు అని చాలా రోజులుగా ఫీలర్స్ బయటకు వచ్చాయి కదా. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఎంతో కొంత మీరు కూడా గెస్ట్ చేసి ఉంటారు కదా. మీరు గెస్ట్ చేసిన వాళ్ళలో వచ్చిన ఈ 14 మందిలో ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ శేఖర్ భాషా గారు. శేఖర్ భాషా గారిని ముందు నుంచే మేము చాలా ఏమంటారు ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్లీ గెస్ట్ కాదు, ఎక్స్పెక్ట్ చేసాం. విష్ అన్నమాట ఆయన రావాల్సిందే. ఎందుకంటే అలా మాట్లాడే వాళ్ళే కావాలి బిగ్ బాస్ కి. టు బి ఫ్రాంక్, పాయింట్ మాట్లాడే వాళ్ళే కావాలి. ఒకళ్ళు ఆడి గెలుస్తారు, ఒకళ్ళు మాట్లాడి గెలుస్తారు. సో ఆబ్వియస్లీ ఈ రెండు చేయగలిగిన మనిషి శేఖర్ భాషా గారు. ఓకే. సో అది ఆబ్వియస్లీ రీసెంట్ గా ఆయన వీడియోస్ అన్ని ఆర్జే గురించి పక్కన పెడితే రీసెంట్లీ ఒక తుఫాన్ లాగా వచ్చారు యూట్యూబ్ లోకి ఆయన. ఆ తుఫాన్ చూసినప్పుడు ఆబ్వియస్లీ అందరికి అనిపించింది సో హీ కెన్ అని. సో ఐ విష్ హీ విల్ బీ ద విన్నర్ ఆఫ్ ద సీజన్ 8. ఓకే. నిజానికి మీరు ఒక ప్రేక్షకురాలిగా ఎక్కడో కూర్చొని శేఖర్ భాషా ఈసారి బిగ్ బాస్ లోకి వస్తారు అని మీరు గెస్ట్ చేశారు. శేఖర్ భాషాని నేను 4 సార్లు ఇంటర్వ్యూ చేశాను. మా ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా మందికి తెలుసు. 4 సార్లు. నేను థర్డ్ టైం నేను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న టైంకే నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట. అప్పుడు అడిగాను, కాదు అన్నారు. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నేను అడగగానే వెంటనే మన స్టూడియోకి వచ్చి, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను బిగ్ బాస్ హౌస్ లోకి, మీకు మాత్రం ఇస్తాను అని. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఈ ఫేమ్ లో మీరున్నారు, ఆంధ్రప్రభ ఉంది అని తను థ్యాంక్స్ చెప్పడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే మేము కూడా చూసాం ఈ వీడియోస్ అన్ని కూడా, రెస్పెక్టివ్ ఆఫ్ ఛానల్. ఆయన వీడియోస్ అన్ని ఫాలో అవుతాం. అండ్ ఆంధ్రప్రభలో కూడా మేము చాలా వీడియోస్ చూసాం. సో ఆబ్వియస్లీ మేము కనెక్ట్ అయ్యాం. ఆయన వస్తారని అందరూ ఊహించటం వేరు, ఆయన రావాలి అని కోరుకోవటం వేరు. ఆబ్వియస్లీ ఆయన తరపున ఉన్న వాళ్ళందరం కోరుకుంటాం ఆయన రావాలని. సో ఆయన వచ్చేసారు అంతే. ఆబ్వియస్లీ మేమైతే చక్కగా ఇంట్లోనే విజిల్స్ వేసాం. బయటకు ఇంట్లోనే పండగ చేసుకున్నాం మేము తను వచ్చినందుకు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. సో యాజ్ ఏ ఆర్జే హీస్ సక్సెస్ఫుల్ మ్యాన్, అందులో డౌట్ లేదు. సో కొన్ని మూవీస్ చేశారు. ఆయన స్పాంటనిటీకి మేమందరం ఫ్యాన్సే. అండ్ రీసెంట్ గా చెప్పాను కదా, ఆ ఫైటింగ్ యూట్యూబ్ లో ఆయన రెగ్యులర్ గా కనపడడం వల్ల మేము హ్యాబిచుయేట్ అయిపోయాం. సో ఇప్పుడు యూట్యూబ్ కాదు, ఇప్పుడు మేము చక్కగా టీవీలో చూస్తాం ఆయన శేఖర్ ని. కానీ ఎంతమంది ఉన్నా అక్కడ 14 మెంబర్స్ ఉన్నా గానీ మనకి శేఖరే కనిపిస్తున్నారు. ఎందుకంటే బాగా తెలిసిన అండి. ఆయన మన ఇంట్లో ఒక మనిషి అయిపోయారు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే హీరో అవుతారు. ఈయన ఆబ్వియస్లీ యూట్యూబ్ హీరో అయిపోయారు. ఒక హీరో తరపున మాట్లాడుతూ ఈయన హీరో అయిపోయారు. సో అక్కడికి వెళ్ళాక ఆబ్వియస్లీ ఆయన మీదే ఉంటాయి, అన్ని ఐస్ కూడా ఆయన మీదే ఉన్నాయి. సో మనందరం ఆయనే గెలవాలని కోరుకుందాం అంతే. ఆయన గెలుస్తారు ఎలాగో. నిజమే. ఎందుకంటే నిజంగా నాకు ఎక్కడ ఆశ్చర్యం వేసిందంటే, లావణ్య ఇన్సిడెంట్ లో అతను ఫైట్ చేస్తున్నప్పుడే తనని సపోర్ట్ చేస్తూ ఎంతో మంది వచ్చారు. ఎందుకంటే తను జెన్యూన్ గా ఉన్నాడు, తను చెప్పేది నిజం, ఒక కాజ్ కోసం తను ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది అన్నప్పుడే నాకే ఆశ్చర్యం వేసింది. యాక్చువల్లీ ఆయన పట్టు వదలని విక్రమార్కుడు టైప్ అండి. ఒక బేతాళు వేసుకున్నాడు భుజాన, యూట్యూబ్ అంతా రఫ్ ఆడించేసాడు. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చాడు. ఆబ్వియస్లీ ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఈ ఫైట్ లో మనం చూస్తే కనుక అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఆన్ పాయింట్ ఉండడం, ఎక్కడ కూడా ఆయన బ్యాలెన్స్ తప్పరు. టు బి ఫ్రాంక్, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు యాజ్ ఇంటర్వ్యూయర్, మీరు చూసే ఉంటారు, ఎక్కడ బ్యాలెన్స్ తప్పరు, ఆన్ పాయింట్ ఉంటారు, స్టడీగా ఉంటారు. ఎక్కడ కూడా నోరు జారడం కానీ, వాగ్దాటి ఎస్పెషల్లీ మాటలు తుఫాన్ అన్నమాట. పట్ట బుల్లెట్స్ లా వస్తాయి. అవి కూడా రాంగ్ మిస్ఫైర్ అవ్వవు, కరెక్ట్ గా వెళ్ళి టార్గెట్ కూర్చుంటాయి.
సో అలాంటి వ్యక్తుల్నే బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో ఆబ్వియస్లీ అందరూ బిగ్ బాస్ కోసమే ఆయన ఇది చేశారు అంటున్నారు కదా, అది రాంగ్ అండి. బిగ్ బాస్ కే ఇలాంటి వాళ్ళు కావాలి. ఓకే. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే ఎందుకు ఇలాంటి వాళ్ళని పిక్ చేస్తాడు బిగ్ బాస్ అనేది ఒకసారి మనం అనలైజ్ చేస్తే, హిందీ సీజన్ లో లాస్ట్ సీజన్ లో మనకి వడాపావ్ గర్ల్ అని వచ్చింది. మీరు చూసే ఉంటారు, ఢిల్లీ ఫేమస్, మీకు ఐడియా ఉంటుంది. సో వడాపావ్ గర్ల్ ఆవిడ రీల్స్ నుంచి చాలా సెన్సేషన్ వైరల్ అయిపోయింది. సో అలాంటి ఆవిడని తీసుకుంటారేమో అనుకున్నారు, బట్ ఒకానొక టైంలో తీసుకోరేమో యాజ్ అ స్ట్రీట్ వెండర్ తను. సో తీసుకోకపోవచ్చు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే స్ట్రీట్ ఫైట్ అయింది ఒక ఉమెన్ తో ఆవిడకి, మీరు చూసే ఉంటారు ఆ ఎపిసోడ్, మనం గూగుల్ చేస్తే దొరుకుతుంది. అప్పుడు స్ట్రీట్ ఫైట్ అయినప్పుడు ఆవిడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది, ఫైట్ చేసింది. ఒక ఉమెన్ తో వడాపావ్ గర్ల్ ఫైట్ చేసింది. ఎప్పుడైతే ఫైట్ చేసిందో, తన కోసం తను స్టాండ్ తీసుకుని ఫైట్ చేసిందో, ఆబ్వియస్లీ బిగ్ బాస్ లోకి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ ఇదే మనం కుమారి ఆంటీ విషయంలో కూడా మాట్లాడుకోవచ్చు. కుమారి ఆంటీ వస్తుంది బిగ్ బాస్ లోకి అని కూడా ఒక టాక్ డిస్కషన్ బాగా నడిచింది, కానీ ఎక్కడ మళ్ళీ ఆవిడ రాలేదు. ఎందుకంటే ఆవిడ ఏదో జస్ట్ చాలా ఏమంటారు స్టాండర్డ్స్ ఉన్నాయండి. స్పాన్సర్స్ కావాలి ఫస్ట్ థింగ్, అండ్ వాళ్ళు ఒక రకంగా వైరల్ అవ్వాలి. అలాగే వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళు కొంత, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ అంతే. నన్ను మీరు ప్రమోట్ చేయండి, మిమ్మల్ని నేను ప్రమోట్ చేస్తా. బిగ్ బాస్ అల్టిమేట్ గా వార్తల్లో ఉండాలి, అలాంటి వాళ్ళని తీసుకుంటాడు. ఫస్ట్ కుమారి ఆంటీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. లాస్ట్ సీజన్ లో మన ప్రశాంత్ కావచ్చు, అలా బిగ్ బాస్ ని ప్రమోట్ చేస్తూ వాళ్ళు ప్రమోట్ అవ్వాలి. అలాంటి వాళ్ళని ఆబ్వియస్లీ తీసేసుకుంటుంది బిగ్ బాస్. ఇందులో నువ్వు బిగ్ బాస్ కోసమే ఏదో చేయాల్సిన అవసరం లేదు, మనం చేస్తూ ఉంటే పోరాటం ఆయన తీసుకెళ్లిపోతాడు అంతే. అందులో నువ్వు ట్రెండింగ్ లో ఉండాలి, ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఎయిదర్ మీడియా నుంచో, సోషల్ మీడియా నుంచో, ప్రింట్ మీడియా, ఏ మీడియా అయినా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి, ఒక ఏమంటారు గ్రూప్ ని గ్యాదర్ చేయగలిగి, అట్రాక్ట్ చేయగలిగే ఎవరైనా కూడా క్రౌడ్ పుల్లర్ అంటారు కదా, అలాంటి వాళ్ళని ఆబ్వియస్లీ ఆయన పిలుస్తారు. అది ఏ సీజన్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్. హిందీ ఫస్ట్ మొదలైంది మన ఇండియాలో, తర్వాత కన్నడ, తమిళ్ అన్ని వచ్చాయి. అన్నిట్లోనూ ఇదే క్రౌడ్ పుల్లర్. అది ఎయిదర్ పాజిటివా నెగిటివా దట్స్ సెకండరీ, బట్ క్రౌడ్ పుల్లర్ అయితే చాలు, వ్యూస్ పెరిగితే చాలు, వాళ్ళ బిజినెస్ అయితే చాలు, అలాంటి వాళ్ళని ఆబ్వియస్లీ తీసుకుంటారు. సో అది ఎవరైనా అవ్వచ్చు, ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా అలాంటి క్రౌడ్ పుల్లర్స్ ని. చివరికి రైతులను కూడా వదలలే కదా, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని కూడా. తను వైరల్ అయ్యాడు. అవును, ఫార్మర్స్ ని ప్రమోట్ చేస్తూ తనని తను ప్రమోట్ చేసుకుని తను ఒక రకమైన క్రౌడ్ పుల్లింగ్ చేశాడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అలాంటి వాళ్ళని తీసుకుంటే బిగ్ బాస్ కూడా నేమ్ వస్తుంది. సో ఆబ్వియస్లీ తీసుకుంటారు. దీప్తి గారు చూసారా, నిజంగా ఇంతమంది 14 మంది కంటెస్టెంట్స్ వచ్చినా గానీ అందరూ ఐడెంటిఫై చేస్తుంది ఎక్కువగా శేఖర్ భాషనే కదా. ఆబ్వియస్లీ అంటే నాకు తెలుసు కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అనుకున్నాను. నిన్న నేను చూస్తూ ఉన్నాను అనమాట, బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను. మా పిల్లలు వచ్చేసి అతను శేఖర్ భాష అంకుల్ కదా అంటున్నారు. అంటే నేను ఇన్ని రోజుల నుంచి అతనితో ట్రావెల్ చేస్తున్నాను కదా, ఇంటర్వ్యూస్ అవి చేసుకుంటూ. దాంతో అయితే ఫస్ట్ టైం తను ఇలాగ లావణ్య మీద కొన్ని ప్రూఫ్స్ తీసుకొని, డ్రగ్స్ కి తీసుకొని సంబంధించి వచ్చారనమాట. తన మీద పోలీస్ కంప్లైంట్ అది నాకు తెలియగానే వెంటనే కాల్ చేసాము, వచ్చారు. పాపం సెకండ్ టైం వచ్చేసరికి వేరే ఛానల్ కి వెళ్ళినప్పుడు అతని మీద చెప్పుతో దాడి జరిగింది, లావణ్య చెప్పుతో కొట్టడం అనేది జరిగింది. నేను అనుకున్నాను ఇక అయిపోయింది, ఇక శేఖర్ భాష ఎప్పుడు పాప సీన్ లోకి రాడేమో, ఇలా ఎవరు నిలబడతారు చెప్పుతో కొట్టించుకునే వరకు అనుకున్నాను నేను. కానీ ఆ తర్వాత మళ్ళీ అది జరిగిన ఒక 2-3 days కి నేను పిలిచాను ఇంటర్వ్యూకి. తను వచ్చారు. వస్తారండి, ఆయన చెప్పాను మీరు పట్టు వదలని విక్రమార్కుడు ఆయన. అవును, ఆయన ఆన్ పాయింట్ అన్నది అదే. వర్షం కురవనిండి, పిడుగులు పడినండి, చెల్లించే మనుషులు కాదు ఇలాంటి. అవును, పట్టుదల అంటాం కదా, పట్టుదలకి ఒక ప్యాంట్ షర్ట్ వేసినట్టు మన శేఖర్ భాష గారు అలా భలే చెప్తున్నారు. జస్ట్ స్క్రీన్ మీదే చూసారు ఈవిడ, స్క్రీన్ మీద జస్ట్ సోషల్ మీడియాలో ఫాలో అవుతూ. కానీ నేనైతే ప్రత్యక్ష సాక్షిని తెలుసా తనకి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఛానల్లో జరిగిందని చెప్పాను కదా చెప్పుతో కొట్టడం, అది జరిగిన 3rd day నేను పిలిచాను మళ్ళీ. అప్పుడు ఏమైందంటే వేరే ఛానల్లో ఉన్నానమ్మా, 7కి వస్తా అన్నారు, తర్వాత 8 అయింది, 9 అయింది, 10 o'clock ఒక విమెన్ వెయిట్ చేస్తుంది, పర్వాలేదంటే ఆ పర్వాలేదులేండి నేనంతా ఇలాగా లైవ్ కి రెడీ అయ్యి ఉన్నాను అని చెప్పాను. 10 o'clock వచ్చాడు. తను వస్తున్నాడని తెలిసి అంతకుముందు ఒక ఛానల్లో మళ్ళీ గొడవ అయింది వీళ్ళిద్దరి మధ్య, లావణ్యకి తనకి. మేమిద్దరం లైవ్ లో ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాము. లావణ్య వచ్చేసి మా స్టూడియో, మీరు కూడా ఫాలో అయ్యి ఉండాలి, స్టూడియో డోర్, ఇదే స్టూడియో డోర్, తను దెబ్బని కొట్టడము. తర్వాత కాసేపు మేము శేఖర్ ని కూర్చోబెట్టాము. తర్వాత అంటే మీ అందరికి ఇది బయటకి తెలియదు అనమాట, ఇదంతా ఈ స్టూడియోలో ఇక్కడ జరిగింది. కొంతమంది నెటిజన్స్ ఫాలో అయ్యారు.
తర్వాత కూర్చోబెట్టాం తన్ని. ఉమ్. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, మీరు వర్షం వచ్చినా తను వస్తాడు అవును, అన్నారు. నేను చెప్తున్నాను కదా, అంటే మేము ప్రత్యక్షంగా చూడక్కర్లేదండి. ఆహా. ద వే హీ ఫాలోస్ ద జర్నీ హీ ఎందుకంటే చూస్. ఆఫ్ ద స్క్రీన్ జరిగింది నేను అది, మీకు చెప్తున్నాను అది. అనమాట. తన్ని అలా కూర్చోబెట్టాను కాసేపు. కూర్చోబెట్టిన తర్వాత సర్లే ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పేసి తను వెళ్తున్నప్పుడు మళ్ళీ కింద ఎక్కడ ఉండే అవును. ఆమె మళ్ళీ చెప్పుతో యాక్చువల్లీ అటాక్ తను చేసింది. వెళ్ళిపోలేదండి, వెళ్ళిపోలేదు, దాక్కుంది. దాక్కుంది. కింద చెప్పుతో అటాక్ చేసేసరికి శేఖర్ కూడా డిఫెన్స్ లో ఆమెని అవును, తోసేయడం, అవును, నెట్టేయడం. అవును, ఆ తర్వాత ఆమెతో వచ్చిన ఇంకొక కిరణ్ అనే అతన్ని తన్ని కొట్టడం. అవును. తర్వాత మేము 100 కి కాల్ చేయడం, పోలీసులు రావడం, ఇదంతా జరిగింది అనమాట. కొంత కేసులు అవి కూడా అవును, ఎదుర్కొన్నాడు అవునండి. శేఖర్. ఆ తర్వాత కొంచెం తన హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను మళ్ళీ పిలిచాను. వెరీ గుడ్. శేఖర్ వస్తారా అంటే వచ్చారు మళ్ళీ. అది ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ అంటే అవును, తను అవును. చెప్పాలనుకుంది చెప్తాడు. పైగా ఎప్పుడు వచ్చినా ఒక ప్రూఫ్ తో వస్తాడు. అంతే, పైగా ఛాలెంజ్ చేస్తాడు, లావణ్యకి point ఛాలెంజ్ అండి. చేస్తాడు, ఇప్పుడు మస్తాన్కి ఏది కూడా ఛాలెంజ్. ఊరికే మాట్లాడేయటం కాదు, ఆన్ Yes. పాయింట్ విత్ ఎవిడెన్స్. Hmm. తను చెప్తున్నాను కదా, ఒక బుల్లెట్ వదిలామంటే మిస్ఫైర్ అవ్వకూడదు. తనది అదే కాన్సెప్ట్. మేము చూసి యాజ్ ఏ కామన్ ఆడియన్స్ గా Yes. చెప్తున్నా నేను, మిస్ఫైర్ అవ్వని బుల్లెట్స్ అని తన దగ్గర ఉన్నాయి. కరెక్ట్. సో ఆ టార్గెట్ ఎవరనేది, సో తనకి ఆబ్వియస్లీ ఎదురొచ్చే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఏదర్ లావణ్య అవ్వచ్చు, ఇంకెవరో, తను చాలా మంది గురించి మాట్లాడారు. సో ఎవరైనా అవ్వచ్చు, ఆయన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉంటేనే ఆయన నోరు విప్పుతారు, నోరు మూయరు. ఓకే. ప్రూఫ్స్ ఉంటే నోరు మూయరు, అవతల వాళ్ళని నోరు మూస్తారు అంతే. లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ అవును. కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. నేను అవును. వేరే హడావిడిగా ఉన్నాను, మీటింగ్ కి, వేరే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, పొలిటీషియన్ ఇంటర్వ్యూకి. Hmm. మళ్ళీ వచ్చేసారు పాపం, టక్టకా కూర్చున్నాడు. ఇద్దరం టక్టకా ఇంటర్వ్యూ చేసాం. మళ్ళీ వెళ్తూ మళ్ళీ ఛాలెంజ్ చేసి వెళ్ళాడు యునిత్ రెడ్డికి, అవును, ఆ తర్వాత లావణ్యకి, అవును, మస్తాన్కి. ఇదిగోండి ఇవి క్వశ్చన్స్, మీరు సమాధానం చెప్తారా, వస్తే ఇలాగ ప్రూఫ్స్ తో వచ్చి అవును. మాట్లాడండి అని. అవును, నేను కూడా శేఖర్ కి చెప్పడం అనేది జరిగింది. శేఖర్, మీరు చేసిన ఛాలెంజ్ ని, మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండొచ్చు, అవును. ఉన్నా గానీ నేను ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళని నేను అడుగుతానని కూడా Very good. చెప్పాను నేను. ఇప్పుడు పీపుల్ అసలు నేషన్ వాంట్స్ టు నో అంటారు కదా, Yes అండి. అలాంటి క్వశ్చన్స్ ఆయన వదిలేసి వెళ్ళారు. అవును. ఆబ్వియస్లీ ఆయన హౌస్ లో ఉన్న ఆయన ఆట కన్నా కూడా బయట ఆట చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ, సో ఆబ్వియస్లీ లోపల కూడా ఆట ఇరగదీసేస్తాడు ఆయన, నో అవును. డౌట్ అబౌట్ ఇట్. నేను మార్నింగ్ ప్రోమో చూస్తాను, ఫిజికల్ టాస్క్ ఒకటి రోప్స్ మీద, హ్మ్, ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది. హ్మ్, సో అందులో కూడా ఆయన ఐ థింక్ టాప్ 3 టాప్ 4 లో ఉన్నారు ఆబ్వియస్లీ. హ్మ్. సో ఆయన స్పిరిట్ ఎక్కడ వదలలేదు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎయిదర్ చర్చల్లో అవ్వచ్చు, హ్మ్. చర్యల్లో అవ్వచ్చు, దీప్తి ఏదైనా గారు అవ్వచ్చు. చూసారా, ఫస్ట్ డేనే గెలిచేశారు కదా వీళ్ళిద్దరు, గెలిచారండి. బెజవాడ బేబక్క, శేఖర్ అవును. భాష. ఆబ్వియస్లీ అసలు వీళ్ళిద్దరు బడ్డీ పేరు చూసారా, భలే ఉంది, బాగా సెట్ అయిందండి టామ్ అండ్ వీళ్ళిద్దరికి. జెర్రీ అని మన చిన్నప్పుడు మీరు చూసి ఉంటారు, లారెన్ హార్డీ అని వచ్చేది సేమ్ అదే పేరు అన్నమాట. ఓకే. ఎలా అంటే ఒకళ్ళు పవర్, మైండ్ పవర్, ఒకళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆ రెండు కనెక్ట్ అయితే ఆబ్వియస్లీ విన్నర్స్ వాళ్ళు.